సో ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ అయ్యే లాస్ ఏంటి? అంటే ఇప్పుడు అమిత్ షా కూడా ట్వీట్ చేసింది తెలిసింది దట్ క్రిమినల్ లాస్ ఏవో కొంచెం ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి, కొత్తగా చేంజెస్ రాబోతున్నాయి అనేసి. యా, దాని గురించి చెప్తారా? అంటే 3 చట్టాలు. ఓకే. ఇదివరకు ఇండియన్ పీనల్ కోడ్, అది సబ్స్టాంటివ్ లా. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రొసీజరల్ లా. ఓకే. ఎవిడెన్స్ యాక్ట్ వచ్చి సాక్ష్యానికి సంబంధించి. ఈ 3 చట్టాలని తీసేసి వాటి ప్లేస్లో ఈ బ్రిటిష్ కాలం నాటి పెట్టిన చట్టాలు అవి తీసి కొత్త చట్టాలను పెట్టారు. ఆ కొత్త చట్టాలలో ఇప్పుడు అమల్లోకి వచ్చేసినాయి అన్నమాట. వాటి పేరు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినయం. ఈ 3 చట్టాల పేర్లు. అవి 1/7/2024 నుంచి అమల్లోకి వచ్చినాయి. కొన్ని కేసులు కూడా దాని మీద రిజిస్టర్ అయ్యి ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారమే కేసు రిజిస్టర్ చేయడం కానీ, పరిశోధన చేయడం కానీ, తీర్పులు కానీ వాటి ప్రకారం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు అంటే లైక్ అంటే ఏమైనా అంటే అది అట్లే ఉంటాయా, మళ్ళీ దీంట్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? అంటే జనరల్ గా కాలమాన పరిస్థితులను బట్టి చట్టాల్లో మార్పులు అనేవి రావాలి. గతంలో మనకు వాట్సాప్ లేవు, సెల్ ఫోన్ లేవు, అప్పుడు ల్యాండ్ లైన్ కూడా లేదు, ఒకప్పుడు టెలిగ్రామే కదా. ఇప్పుడు ఆ టెలిగ్రామ్ పోయింది, దాని ప్లేస్ లో ఇప్పుడు వాట్సాప్లు లేకపోతే టెలిగ్రామ్ యాప్లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి వీటన్నిటిని అవగాహన చేసుకుని ఈ ఎన్నింటి చట్టాల్లో పొందుపరిస్తే వాటి యొక్క ఉపయోగం అనేది జనాలకి త్వరితగతిన న్యాయాన్ని అందించేదానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి ఈ చట్టాలు వచ్చింది. ఓకే. సో మార్పు అనేది సహజం, మారుతూనే ఉంటాయి. ఓకే. ఇది ప్రజ్వల్ డ్రైవ్ అని ఇది కూడా కొంచెం ట్రెండింగ్ అవుతుంది, ఏంటది అసలు యాక్చువల్ గా? దాని గురించి చెప్తారా కొంచెం? ప్రజ్వల్ రేవణ్ అనే అతను దేవగౌడ గారి మనవడు. ఓకే. ఆయన సిట్టింగ్ ఎంపీ. వాళ్ళ బ్రదర్ ఇంకొక అతను ఎమ్మెల్సీ, వాళ్ళ నాన్నగారు, వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు జైల్లో పోయి ఒకరు బెయిల్ మీద బయటకు వచ్చారు, 2 లోపల ఉన్నారు. యాక్చువల్గా అది మానభంగాలు, స్త్రీలని చాలా మందిని అకృత్యాలు చేసి అవన్నీ కవర్ కాకుండా వాళ్ళకున్న పొలిటికల్ పవర్ ని యూజ్ చేసుకుని వాళ్ళ మీద కేసులు రాకుండా మేనేజ్ చేసుకున్నారు అనేది వాళ్ళ మీద అలిగేషన్. సో కరెక్ట్ గా ఎలక్షన్ మొన్న జరిగింది కదా, సెంట్రల్ పార్లమెంట్ ఎలక్షన్స్, ఆయన ఎంపీగా నిలబడ్డారు. సో ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆయన మీద ఉన్న వీడియోస్ అన్ని బయటకు వచ్చినాయి. ఆ వీడియోస్ కి సంబంధించి కూడా గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు, దాని మీద ఎవరు మాట్లాడకూడదని. అప్పుడే కన్నడిగులకు అనుమానం వచ్చింది, ఎవరైనా కోర్టుకు వెళ్ళి నా గురించి వీటికి సంబంధించి మాట్లాడకూడదు అని చెప్పి తెచ్చుకున్నాడంటే ఎందుకు తెచ్చుకుంటున్నాడు అని. తర్వాత ఆ వీడియోలు చూస్తే అకృత్యాలు, మానభంగాలు, చాలా విషయాలు బయటకు వచ్చాయి అన్నమాట. ప్యాథటిక్ కండిషన్ ఏంటంటే ప్రతివాడి వెన్నుముక జ్వరం వచ్చి బద్దలైపోయే ఒక సన్నివేశం ఆ వీడియోలో కనపడింది అనమాట. వాళ్ళ ఇంట్లో 45 ఏళ్ల ఒక మెయిడ్ సర్వెంట్ ఉంటే ఆమె దేవగౌడకి సేవ చేసింది. ఈ ప్రజ్వల్ రేవన్న వాళ్ళ తండ్రికి, రేవన్న అతని పేరు, అతనికి సేవ చేసింది. ఈ ప్రజ్వల్ ఈ అబ్బాయిలు కూడా సేవ చేస్తుంది. అయ్యా మీకు తగదు, వేడుకుంది ఆ అమ్మాయి, మీకు తగదు, మీరు పెద్దవాళ్ళు, నన్ను వదిలేయండి, మీ కుటుంబానికి నేను నమ్మకబంటుగా ఉన్నాను. అది చెప్పినా ఆమెను వదలకుండా మానభంగం అనుకోండి ఏదో అట్లాంటివన్నీ చేసి సెక్సువల్ గా అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేశారు. కాబట్టి అతన్ని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా అన్ని చర్యలు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చేటప్పుడు బెంగళూరులో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మహిళా పోలీస్ అధికారులని 5 మందిని పంపించి, ఇంక్లూడింగ్ డ్రైవర్ తో సహా అందరు మహిళలే, వాడిని అరెస్ట్ చేసి జీబులో పెట్టుకొని తీసుకొచ్చారు. సో అది లోకానికి ఒక నాలెడ్జ్ అన్నమాట. సో ఏ మహిళల మీద అయితే ఇంతమంది మీద నువ్వు చేసావో ఆ మహిళలు ఈరోజు అధికారం అక్కడ పార్టీ కాంగ్రెస్ ఇన్ పవర్, ఆ అధికారాన్ని వాడుకొని నిన్ను అరెస్ట్ చేసి జైలు తీసుకొచ్చారు. ఇంకా దారుణమైన ఏంటంటే వాళ్ళ తమ్ముడోళ్ళు వాళ్ళు కొంతమంది ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. మమ్మల్ని 5 కోట్లు అడిగారు, డబ్బు కోసం ఇటువంటి తప్పుడు కేసులు పెట్టారు, మా పరువు తీసేసారు. ఇలాంటివి చూసినప్పుడు ముఖ్యంగా 1347 మందో ఎంతమంది మీదనో, లేకపోతే 137 మంది, కరెక్ట్ గా ఫిగర్ నేను చెప్పలేకపోతున్నాను. సిట్టింగ్ ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళ మీద ఈ స్త్రీలపైన అఘాయిత్యాలు, అకృత్యాలకు సంబంధించి కేసులు పెండింగ్ ఉన్నాయి. త్వరితగత న్యాయం అంటున్నారు, మరి ఎక్కడ జరుగుతుంది? ఈ అన్యాయాల, అక్రమాలని
మరి భారతావనిలో ప్రతివాడు జబ్బబరుగు దర్చుకొని చెప్తాడు మా సంస్కృతి మా సంప్రదాయాలు ఆడవాళ్ళంటే మా గౌరవం ఇవన్నీ. ఒక నీకు ఎలక్షన్స్ లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇన్ని కేసులు ఉంటే ఇప్పుడు 3 చట్టాలని కొత్తవి తీసుకొచ్చారు. అది తీసుకొస్తే ఏం లాభం? ఆ చట్టాల వల్ల ఏమన్నా ప్రజల్లో అన్నా మార్పు రావాలి, త్వరితగతిన న్యాయం జరిగేదానికి తొందరగా శిక్షలు అన్నా పడతా ఉంటే భయంతో జరుగుతుంది. అది ఆ పర్టికులర్ కేసులో జరుగుతున్నట్టు. సో సార్ ఇప్పుడు సివిల్ లాస్ ఇంకా క్రిమినల్ లాస్ అవి ఉంటాయి కదా, సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ కొన్ని లాస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇంపార్టెంట్? చాలా సింపుల్ అమ్మా. సివిల్ అంటే మీ యొక్క జనరల్ కొన్ని రైట్స్ ఉంటాయి ప్రతివాడికి. ఆ రైట్స్ ని వైలేట్ చేస్తే, సపోజ్ నీకు హౌస్ ఉంది, ఆ హౌస్ లో నువ్వు ఓనర్ కాబట్టి ఉండేదానికి హక్కు ఉంది. నిన్ను ఉండకుండా అక్కడ చేసేదానికి ఇంట్లో పోనీయటం లేదనుకోండి, 2 కదా అక్కడ. ఒకటి, లోపలికి పోనిచ్చినందువల్ల మీకు కొన్ని నష్టాలు జరుగుతాయి. మీ ఇంట్లోకి మీరు వెళ్ళలేకపోతున్నారు, మీకు టైటిల్ ఉండి కొనుక్కొని అన్ని మీ అయినా కూడా ఎవరో దౌర్జన్యంగా లోపల వచ్చి దూరి వాడుండి నువ్వెవరని మనల్ని అడుగుతుంటే పోలేకపోయినందువల్ల మీకు కొన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినాయి కదా. ఆ కష్టాలు ఇబ్బందులన్నిటినీ కూడా సివిల్ రెమెడీస్ డబ్బు రూపంలో మనకు వస్తాయి. మీరు లోపలికి పోయినందువల్ల బయట రూమ్ తీసుకున్నారు, ఇంతని డబ్బులు నష్టపోయారు కదా, ఆ డబ్బులు రికవరీ దాన్ని సివిల్ అంటారు. సివిల్ రైట్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం. అదే విధంగా మీరు లోపల పోకుండా బయట ఉండే ఎవరన్నా చూసి ఏంద్రా నీ ఇంట్లో నువ్వు పోలేకపోతున్నావు అని అవమానపరిచారు, అది డిఫమేషన్. అంటే మీ పరువు భంగం కలిగింది కాబట్టి పరువు నష్టం కూడా, అది కూడా సివిల్. కానీ నిన్ను లోపలికి పోకుండా వాడు అడ్డుకొని అబ్స్ట్రక్షన్ చేశాడు, నీ రైట్ ని వైలేట్ చేశాడు, నిన్ను నీ మీద దౌర్జన్యం కొట్టడానికి వచ్చాడు, ఇవన్నీ నేరం అన్నమాట. క్రిమినల్ సైడ్ వెళ్తాయి. అక్కడేంటి పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఏ రూపంలో ఉంటుంది? శిక్ష, జైల్లో పెట్టడం అనే ఒక రూపంలో పనిష్మెంట్ ఉంటుంది. సివిల్ కి క్రిమినల్ కి అది తేడా. జనరల్ గా ఒక పర్టికులర్ ఒక డెఫినేషన్ ఇచ్చి ఇది నేరము, ఈ నేరాన్ని వైలేట్ చేసేదానికి నీకు శిక్ష అని పెడితే అప్పుడు అది సివిల్ రాంగ్, క్రిమినల్ రాంగ్. అదే నష్టపరిహారం అదైతే సివిల్ రాంగ్.